కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కోట గ్రామంలో ప్రభుత్వ నిషేధిత గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన శివాజీ తన పత్తి చేనులో 28 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మొక్కల విలువ సుమారు 2 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని ఎస్ఐ మధుకర్ తెలిపారు. నిందితుడు శివాజీని గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగు లేదా వినియోగం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఎవరైనా గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిషేధిత పంటల సాగు నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. గూడ విలేజ్ అంతాపూర్ జీపీ కేరిమరి మండల్ ఆసిఫాబాద్ జిల్లాలో అరౌండ్ 50 ప్లాంట్స్ గాంజాయి మొక్కలు దొరికాయి. సో ఫ్రమ్ పాస్ట్ 3 months 4 months నుంచి 3 to 4 months నుంచి మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఈ గాంజాయి పెంచడం కానీ, దాన్ని అమ్మడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా చేసే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని కూడా చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గాంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. బట్ ద డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ టోపోగ్రఫీ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఇది. సో ఇది మొత్తం గుట్ట ప్రాంతం అనమాట. సో ఎక్కడుందో అని మాకు స్పెసిఫిక్గా మాకు తెలీదు. బట్ మేము గత 3-4 ఆపరేషన్స్ కూడా దీనికి ముందు చేశాము. వి యూస్ డ్రోన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. సో డ్రోన్స్ని యూజ్ చేసి ఆ ఫుటేజ్ మేము తీసుకొని ఆ ఫొటోస్ని జూమ్ చేసి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గంజాయి చెట్లని సపరేట్గా పెంచకుండా కాటన్ కల్టివేషన్లో కలిపి పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్ల ఏంటంటే దూరం నుంచి మేము ఆ సర్చ్ పార్టీస్ని పంపించినా కూడా మాకు